నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. మెగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ఏర్పాట్లలో అధికారులు బిజీ. తెలంగాణకు భారీ వర్ష సూచన, 17 జిల్లాలకు అలర్ట్. నా ఆదాయం ఆగిపోయింది, మళ్లీ సినిమాల్లో నటిస్తా, కేంద్ర మంత్రి సురేష్. తెలంగాణలో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ మంగళవారాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 2 గంటల్లో యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తర భారత్ నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ తెలంగాణ ప్రాంతానికి చేరుకుంది. మే నెలాఖరు నాటికి దక్షిణ భారతదేశాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 20వ తారీఖు నాటికి ఉత్తర భారతదేశానికి పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. 24వ తేదీ నుంచి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖు నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. దీంతో దాదాపు 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేంద్ర పర్యాటక పెట్రోలియం శాఖ సహాయక మంత్రి, ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ పరిశ్రమల్లో తీవ్ర చర్చకు దారితీస్తాయి. రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్న ఈ సీనియర్ నటుడు తన పదవిపై నేరుగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. నాకు రాజకీయాల కన్నా నటనంటేనే చాలా ఇష్టం. నేను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. మంత్రిగా ఉన్న తర్వాత నా ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. నా జీవనోపాధి కోసం, కుటుంబ అవసరాల కోసం మళ్లీ సినిమాల్లోకి రావాల్సిన అవసరం ఉందని సురేష్ గోపి స్పష్టంగా చెప్పారు. సోమవారం కన్నూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ గోపి మాట్లాడుతూ, నేను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. నాకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా ఆదాయం పూర్తిగా ఆగిపోయిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఆయా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ నెల 16వ తారీఖున ప్రధాని శ్రీశైలం, కర్నూలులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నెల 16న 13,429 కోట్ల అంచనాలతో నిర్మించబోయే 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ ను 2,786 కోట్లతో అభివృద్ధి పనులకు, అలాగే విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కు అభివృద్ధి కోసం 2,136 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలులో ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కర్నూలులో ప్రధాన సభకు చేరుకున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన కర్నూలులో విచ్చేసిన నేపథ్యంలో ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధియే ధ్యేయంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కడపలో మహానాడు సందర్భంగా, అలాగే ఉమ్మడి అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభ పెట్టుకున్నాం. అయితే కర్నూలుకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, చారిత్రక చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఇక నా ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు ఆలోచన కావచ్చు. కర్నూలుకి ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకురావాలి, ఇక్కడ గోల్ సిటీని మనం స్టార్ట్ చేయాలి, ఆయన చేతుల మీదుగానే ప్రారంభించాలి. అలాగే ఈ జిఎస్టి సంస్కరణ సందర్భంగా చెప్పాలంటే, జిఎస్టిని మరి మీకు 2 స్లాబ్ల కింద 5 స్లాబ్లు ఉండేది, 5 స్లాబ్లు కాస్త 2 స్లాబ్లు చేయడం చాలా మందికి చాలా సంతోషంగా ఉన్నారు. అటు వ్యాపారస్తులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు. మనకి ప్రతి పేదవాడికి ఒక 15,000 ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. కనుక ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సందర్భం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదవాడి పక్షం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేదలకి లబ్ధి కూరేటట్టుగా తీసుకున్నటువంటి జిఎస్టీ నిర్ణయం ఉందో దానికి మద్దతు పలికి ఈరోజు చెప్పినట్టు అందుకంటే అయినప్పటికీ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఈ జిఎస్టీని తగ్గినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అభినందన సభ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఆ విధంగా ఈ సభను మనం అభివర్ణించే తెలియజేస్తున్నాం. ఈ సభని భారీగా నిర్వహించి విజయవంతం చేయబోతున్నాం. దానికి మా నాయకులందరూ కూడా చాలా, మా పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు, మా ఎంపీ గారు కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, మా స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా మనం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభని భారీగా విజయవంతం చేయబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మాకు మీ ద్వారా కూడా మేము కర్నూలు ప్రజానికానికి అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి ఆయన అనౌన్స్ చేస్తారు. కనుక మీరు కూడా మద్దతు పలికి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ 4 రోజులు మిగతా నాయకులందరూ కూడా ఇక్కడికే వస్తారు. మా ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభను దీపం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మోడీ బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ ఈ ప్రజాస్వామ్యం, మనకి ప్రజాస్వామ్యంలో అందులో మా పార్టీ కూడా పూర్తి ప్రజాస్వామ్యం, లేకపోతే బీసీకి ఒక పార్టీ అధ్యక్షుడు అవుతాం. ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఒక్కొక్కరికి ఆలోచన ఉంటుంది. సో ఏమి ఇచ్చినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం. కానీ ఈ ప్రాంతాన్ని మనం అలా అభివృద్ధి, ముఖ్యంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి. 3 ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా. నేను చెప్తాను కదా, మీరు చూసుకోండి, గత 15 నెలలుగా మనం కూటమి పార్టీ ఉంది. ఈ రోజు దేశంలోని ప్రపంచంలో కూడా చాలా మంది సంస్థలు మన దగ్గర పెట్టడానికి వస్తున్నారు. ఈరోజు మనకి డ్రోన్ సిటీ అంటే చిన్న మాట కాదు, డ్రోన్ హబ్ గా అవుతుంది. విశాఖపట్నం మనం ఏదైతే డేటా హబ్ కింద చేయబోతున్నారో గూగుల్ తో ఈరోజు ఇక్కడే స్టార్ట్ చేస్తారు మా యువ నాయకులు, మా భవిష్యత్. అటవీ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరో అడవి జీవి ప్రాణానికి ముప్పుగా మారింది. నిత్యం అడవి జంతువులు జనావాసాలలోనికి చేరుకుని ప్రాణాలు కోల్పోతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జలగాం నగర కాలనీలో ఓ అడవి దుప్పి కుక్కల బారిన పడి తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో గాయపడిన అడవి దుప్పిని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. అయితే జలగాం నగర్ కాలనీకి ఆనుకుని ఉన్న అర్బన్ పార్క్ నుంచి చుక్కల దుప్పి జనావాసాలలోకి వచ్చి కుక్కల బారిన పడినట్టు స్థానికులు తెలుపుతున్నారు. గత కొద్ది నెలల్లో అనేక దుప్పులు నీలాద్రి అర్బన్ పార్క్ నుంచి జనావాసాలలోకి వచ్చి మృత్యువాత పడుతున్నా కూడా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ పార్కు చుట్టూ సరైన రక్షణ వ్యవస్థ లేని కారణంగానే అడవి జంతువులు పార్కు నుంచి బయటకు వస్తున్నాయని పలుమార్లు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని స్థానికులు తెలుపుతున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి 46వ పుట్టినరోజు వేడుకలు ఎస్ఆర్ పురం మండలం వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. బాణసంచాలు పేలుస్తూ క్రేన్ తో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపిస్తూ వేడుకలు జరుపుకున్నారు. స్థానిక కళ్యాణ మండపం నుంచి కూడలిలో ఏర్పాటు చేసిన సభ వద్దకు సుమారు 2 గంటల సమయం నాయకులు కార్యకర్తలతో దద్దరిల్లింది. అడుగడుగున అభిమానాన్ని చాటుకుంటూ కార్యకర్తలతో మహిళలతో అడుగులేస్తూ నడిచారు. అధికారం ఉన్నా లేకపోయినా ఆదరిస్తున్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అన్నదమ్ములకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి 50 కిలోల కేక్ కట్ చేసి సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని ఆర్ఆర్పేట, పవర్పేట, అశోక్ నగర్, జిల్లా ప్రధాన హాస్పిటల్ రహదారులపై వర్షపు నీరు పొంగి పొర్లుతూ ఉండటంతో రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రకాల వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పిలుపు మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భారీగా తరలి వచ్చారు. వైసీపీ మహిళా నాయకులు వర్షం సైతం లెక్క చేయకుండా పోలీసు వారు ఎన్ని ఆంక్షలు పెట్టినా పార్టీ కార్యాలయం నుంచి మండల ఆఫీస్ రోడ్ నుంచి బోతుబొమ్మ సెంటర్ మీదుగా ఎక్సైజ్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అరికట్టాలి, కల్తీ మద్యాన్ని అంటూ నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి అమాయకపు ప్రజలు నష్టపోతున్నారు. తక్షణమే కల్తీ మద్యం తయారుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో కల్తీ మద్యం నిరోధించాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్ బ్రాండ్ మద్యాన్ని ఆపాలని, ఏరులై పారుతున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి డి ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సిద్ధవటం రోడ్లోని ఎన్జీఓ కాలనీ వైఎస్ఆర్సీపీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దత్తరి సుధా హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, ఒక బద్వేలు నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు వెలిశాయన్నారు. అనేక వేల బెల్ట్ షాపులు ప్రాబబ్లీ మన బద్వేల్ నియోజకవర్గంలో 1000 దాకా బెల్ట్ షాపులు అక్రమంగా వెలిశాయి. దానికి తోడు అక్రమ మద్యం పెద్ద ఎత్తున ఏరులై పారుతా ఉంది. దీనివల్ల పేద ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే ఈ డ్రింక్ తీసుకుంటున్నారో వీళ్ళ ఆరోగ్యానికి, వీళ్ళ ప్రాణానికి భరోసా లేకుండా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. ఇది అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈనాడు మీద ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అయితే దాని మీద మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అది బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నకిలీ మద్యం ఏదైతే రాష్ట్రంలో సర్క్యులేషన్ జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయో. ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా కీడు చేయొద్దని మేమందరం కూడా చేతులెత్తి వినమ్రంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచి చేశామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకే చిన్న వదిలేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు. దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేసిందో మనకు తెలుసు. ఏదైతే మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారో అది ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారన్నది కూడా మనం గమనిస్తున్నాం. ఈ మధ్యనే 4 నకిలీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏమని వీళ్ళు ఈరోజు హామీ ఇచ్చారు, మంచి మద్యం సరఫరా చేస్తామని సీఎం గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మద్యపాన ప్రియులం కడుపుకుంటావు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు. మరి ఈ రోజు 4 నకిలీ మద్యం తాగి చనిపోతే వాళ్ళ స్పందన. బ్రిటన్ ఊహించే ముందు మరోసారి హెడ్లైన్స్. 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన. ఏర్పాట్లలో అధికారులు బిజీ. తెలంగాణకు భారీ వర్ష సూచన. 17 జిల్లాలకు అలర్ట్. నా ఆదాయం ఆగిపోయింది, మళ్లీ సినిమాల్లో నటిస్తా, కేంద్ర మంత్రి సురేష్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.